అందరికీ నమస్కారం. మీరు ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. చాలామంది ఎవరికైనా పేరెంటింగ్ లైఫ్ అనేది ఒక పెద్ద బిగ్ సర్ప్రైజ్ అండ్ మిరాకిల్ మూవ్మెంట్ అది ఎవ్రీ పేరెంట్స్కి. కానీ ఈ రోజుల్లో చాలామందికి ప్రెగ్నెన్సీ లాసెస్, పిల్లలు పుట్టకపోవడానికి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అనేది ఒక పెద్ద మంచి ప్లాట్ఫామ్గా ఉంది. సో ఇవాళ డాక్టర్సే కాకుండా పేషెంట్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ అప్రూవ్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు మన ముందున్నారు. నమస్తే మేడం. సో ముందుగా మీకు అసలు కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఎలా తెలుసు? ఇట్లా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ చెప్పినుండే వాళ్ళకి ఇట్లా 10 years దాకా పిల్లలు కాలే. ఓకే. ఈడికి వచ్చినాక వాళ్ళకి పాప పుట్టింది. ఆయన అడ్రస్ చెప్తే మేము వచ్చినాం మేడం. ఓకే. ఇప్పుడు మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6 years అవుతుంది. ఓకే. 6 years తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యారు. కాలే, ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది. ఓకే. ఇప్పుడు నార్మల్ గా అందరూ అనేది ఏంటంటే ఐవీఎఫ్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఇంతకు ముందు చేయించినాం మేము ఐవీఎఫ్ ఇంద్రాలో చేయించినాం, అది ఇట్లా ఫెయిల్ అయ్యింది. ఓకే. ఆల్రెడీ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ కూడా మీరు చూసారు? చూపించినాం, ఫెయిల్ అయింది. మళ్ళా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అడ్రస్ చెప్తే ఇడికి వచ్చినాం. ఓకే. వస్తే 3 months అవుతుంది. ఇక ఓకే అవుతుంది, ట్రీట్మెంట్ చాలా అవుతుంది. ఓకే. ఇప్పుడు మీకు నమ్మకం కలిగిందా? నమ్మకం కలిగింది. ఇక నాలో ఏ ప్రాబ్లం ఉండదు, అది మొత్తం క్లియర్ చేస్తుంది మేడం. గిట్లా చాలా బాగా మాట్లాడతారు. ఇక ఆమె మీద నాకు పూర్తి నమ్మకం అయింది, ఎట్లయినా సక్సెస్ అవుతుంది. ఓకే. దీనికంటే ముందు ఏదైనా అబార్షన్స్ అవ్వడం కానీ అలా జరిగిందా? కానీ ముందు 6 అయినాయి అంటున్నాను. ఓకే. ఓకే. దాని తర్వాత మీరు ఈ జర్నీ అంతా బ్రేక్ చేసేసి మళ్ళీ మేడం దగ్గరికి వచ్చారు. ఇక్కడ ముందుగా చూసినట్టయితే చాలా మంది హాస్పిటల్స్ లో మెయిన్ డాక్టర్ అయినా సరే నర్సెస్ అవ్వచ్చు, లేకపోతే అందరూ ఉంటారు. సో వాళ్ళతో మీ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. అందరు మంచి మాట్లాడుతారు, మేడం అయితే మరీ మంచి మాట్లాడుతారు. ఓకే. అట్లా. సో ఇప్పుడు చాలా మంది అపోహలో ఉంటారు, మన స్పెర్మ్ కాదని, లేకపోతే వేరే డొనేటర్స్ ఉన్నారని చెప్పి చాలా అపోహలతో ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చాక మీరు రియలిస్టిక్ గా దాన్ని ఫీల్ అయ్యారా? అలా కాదు, కరెక్ట్ గానే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అసలు మీ జర్నీ ఎలా అనిపించింది కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ లో? అంత మంచిగానే అనిపిస్తుంది. ఓకే. ఇక వచ్చే మంత్ లో సక్సెస్ అవుతుంది. ఓకే. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మేము కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. యా. మరి చూసారు కదా, లైవ్ లో మన పేషెంట్ ఉంది, ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్పింది. ఇక్కడ స్టాఫ్ అవ్వచ్చు, లేదా వాళ్ళ ట్రీట్మెంట్ అవ్వచ్చు, అన్ని చక్కగా చాలా వివరంగా చెప్పింది. మరో పేషెంట్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. సో ఇప్పుడు వరకు మనం పేషెంట్తోనే మాట్లాడడం. అసలైన సూపర్ సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ కిరణ్ డి శేఖర్ గారు మనతో ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు ఆల్రెడీ మనకి లైవ్ లో పేషెంట్ ఉన్నారు. సో ఈవిడ లైవ్ లో మనకు కనిపించారు. ఇంకా చాలా మంది బ్యాక్ ఆఫ్ దిస్ కెమెరా ఉన్నారు. చాలా మంది పేషెంట్స్ మన హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో హాస్పిటల్స్ కి రాకముందు చాలా ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి మన హైదరాబాద్ లో. త్రూ అవుట్ ద సిటీలో వీఆర్ హ్యావింగ్ మెనీ కైండ్స్ ఆఫ్ ఐవీఎఫ్ సెంటర్స్, రైట్? కానీ అసలు రైట్ నౌ అసలు ఐవీఎఫ్ చేయించుకోవాలి అంటే మీరు ఇచ్చే ప్రికాషన్స్ ఏంటి? ఐవీఎఫ్ చేయించుకోవాలంటే పేషెంట్స్ కోసం అది చాలా పెద్ద డిసిషన్ ఉంటుంది. ఓకే. ఇవాళ రేపు నేను స్టార్ట్ చేసిన 30 years బ్యాక్, అప్పటి నుంచి ఇప్పుడు కొంచెం వాళ్ళకి కన్విన్స్ చేయాలి, చెప్పాలి అంటే కొంచెం ఈజీ అయిపోయింది. ఓకే. దట్ ఈస్ థ్యాంక్స్ టు ద లేటెస్ట్ టెక్నాలజీ, టు ద సోషల్ మీడియా, వర్డ్ ఆఫ్ మౌత్. లైక్ ఈ పేషెంట్ కూడా మనకి చెప్పింది, వాళ్ళ రిలేటివ్స్ ద్వారా మేము వచ్చింది. కానీ దానిలో అది లేకుంటే కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్, సోషల్ మీడియా, big banners and things, and everybody is talking about infertility. ముందు కొంచెం అట్లా టాబు ఉంటుండే. ఇన్ఫర్టిలిటీ, మాకు పిల్లలు లేరు అని చెప్తే సమాజంలో వాళ్ళు ఏమనుకుంటారు, అట్లాంటిది ఒక దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇప్పుడు లేదు. దట్ ఆల్సో హ్యాస్ హెల్ప్డ్ us a lot. ఓకే. దట్ హ్యాస్ హెల్ప్డ్ us a lot. And లైక్ ఈ జర్నీలో ఏమైతుందంటే పేషెంట్ కి మనం మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆమెకి ఏమనిపించాలి అంటే దిస్ ఈజ్ ఆల్సో షీఈ్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఓకే. నేను కూడా అట్లానే అనుకోవాలి, ఈమె బాధ ఏముంది, ఆ బాధ నాకు కూడా ఎఫెక్ట్ కావాలి. ఐ షుడ్ ఫీల్ దట్ ఎంపథీ. ఓకే. ఎంపథీ నాకు ఉండాలి వాళ్ళ కోసం, నా స్టాఫ్ కు ఉండాలి, అందరికీ ఉండాలి. వేరే పేషెంట్స్ వస్తున్నారు, అందరు కూడా మంచిగా వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు, మీకు ఇక్కడ ఇట్లా అయింది, మీకు ఎట్లా అయింది, మీ జర్నీ ఎట్లా ఉంది. సో దట్ ఆల్సో హెల్ప్స్ us. బట్ నేనేమంటాను అంటే, ఒకవేళ ఐవీఎఫ్ మీ జర్నీలో ఇంపార్టెంట్ ఉంది, అదే మనకి పిల్లలు అంటే దాని ద్వారానే అవుతారు అట్లా అనుకుంటే, పేషెంట్ షుడ్ నాట్ షై అవే ఫ్రమ్ దట్. ఓకే. వాళ్ళు వచ్చేసి అది యాక్సెప్ట్ చేసుకుంటే మాకు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. వేరే ట్రీట్మెంట్స్ కూడా అన్ని చేస్తాము, కానీ టెర్షరీ సెంటర్ లాగా మాలాగా అట్లా ఏదైనా ఉంటే ఆ సెంటర్స్ లో యూజువల్ గా
ఏమైతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఫెయిలియర్సే వస్తారు. అవును. బికాస్ లైక్ అట్ లెవెల్ 1 లెవెల్ 2 వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ జరిగింది కానీ ఒక సక్సెస్ఫుల్ కాలేదు. ఓకే. ఏదైనా కారణం ఉండవచ్చు. దట్ ఈస్ నాట్ ద థింగ్. బట్ న్యాచురలీ వెన్ దే కమ్ టు ఏ హైయర్ సెంటర్ అండ్ ఆల్ దట్ ట్రీట్మెంట్ గురించి మేము ఎక్కువ అనలైజ్ చేస్తాము, వాళ్ళకి ఎక్కువ టెస్ట్లు చేస్తాము, అక్కరుంటే ఎక్కువ టెస్ట్లు చేస్తాము, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లో తీసుకుంటాము. ఇంకా ఏదైనా వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఫస్ట్ విచ్ ఇస్ వెరీ గుడ్ అది ఆఫర్ చేస్తాం. ఓకే. సో అట్లాంటిది ఒకవేళ వి టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్, బి గుడ్ టు దెమ్ ఇన్ ద సెన్స్ కి ఎకనామికలీ ఆల్సో some of them may not be very well off. ఓకే. సో that aspect also is there. ఓకే. దాంట్లో కూడా మేము హెల్ప్ చేయాలి వాళ్ళకి. ఇప్పుడు కిరణ్ ఇన్ఫర్టిలిటీకి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఎవ్రీ పేషెంట్ కి ఐవీఎఫ్ ఖచ్చితంగా రిక్వైర్డా, లేకపోతే నార్మల్ గా కూడా జనరల్ ప్రెగ్నెన్సీస్ కూడా అయ్యే ఛాన్సెస్? జనరల్ ప్రెగ్నెన్సీస్ కూడా 30 to 40% అట్లానే అవుతాయి మా దగ్గర అట్లానే అవుతుంది. ఈచ్ పేషెంట్ కి వేరే వేరే ఉంటాయి ఫ్యాక్టర్స్. ఈచ్ కపుల్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ వెరీ యూనిక్. అంటే వాళ్ళలాగా వేరే వాళ్ళు ఉండరు. వాళ్ళ హస్బెండ్ కౌంట్ ఎట్లా ఉంది, వైఫ్ ఎట్లా ఉంది, ఏజ్ ఎట్లా ఉంది, వాళ్ళ హార్మోనల్ లెవెల్ ఎట్లా ఉంది, అవి అన్ని వేరీ అవుతాయి కదా. లైక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ ఫ్యాక్టరీ లాగా లేదు కదా. ఇదే ట్రీట్మెంట్ అందరికి సరిగా అవుతుంది అని అట్లా లేదు. సో వీ హ్యావ్ టు ఇండివిజువలైజ్ ద ట్రీట్మెంట్. ఓకే. అది దానికి ఇంగ్లీష్ లో చెప్తాము ఇండివిజువల్లీ టైలర్డ్ రెజిమ్. మీకు ఏముంది, నాకు ఏముంది, ఈ పేషెంట్ కి ఏముంది, అందరికి వేరే వేరేగా చేయాలి. అప్పుడే మనకి సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ సేమ్ 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 చేస్తా ఉన్నాము, అందరికి అదే డ్రగ్, అందరికి ఐయుఐ, అందరికి ఐవిఎఫ్ అంటే అక్కర్లేదు కూడా వాళ్ళు. ఓకే. సో ఒకవేళ మ్యారీడ్ లైఫ్ ఓన్లీ 1 or 2 years ఉంది, పెళ్లి అయిపోయి 1 or 2 years అయినాయి, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ లేవు, ట్యూబ్స్ ఓపెన్ అయి ఉన్నాయి, ఆవ్యులేషన్ సరిగా అవుతుంది, గుడ్డు సరిగా రిలీజ్ అవుతుంది, అట్లాంటివి 4-5 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. హస్బెండ్ కౌంట్ కూడా 10 million to 20 million per ml ఉంది. ఓకే. ఇది దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ అది ఫుల్ఫిల్ అయిపోయింది అనుకోండి, అది ఫుల్ఫిల్ అయిపోతే మనం న్యాచురల్ కూడా ట్రై చేస్తాం. దాంట్లో వాళ్ళ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది, స్ట్రెస్ లెవెల్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ సార్ వచ్చేది ఉండదు. సో లైక్ ఇట్ ఈస్ వెరీ పేషెంట్ ఫ్రెండ్లీ ప్రొసీజర్. పేషెంట్ ఫ్రెండ్లీ ఉంటే న్యాచురలీ మనకి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ మంచిగా వస్తుంది. ఇంకా వాళ్ళు అట్లానే కన్సీవ్ అయిపోతే వాళ్ళు వేరే వాళ్ళకి కూడా చెప్తారు, మాకు ఎక్కువ టైం పడలేదు, within 6 months, within 3 months we became pregnant. అట్లాంటి జర్నీస్ ఉంటే మేము కూడా హ్యాపీ. ఎందుకంటే మా వర్క్ అదే, పేషెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 3 to 4 months ఆమెకి మంచిగా అన్ని ఫ్యాక్టర్స్ కి హై లెవెల్లో తీసుకొచ్చేసేయాలి అండ్ ఆప్టిమల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసేయాలి. 1 or 2 cycles, కొన్నిసార్లు 1 cycle ఫెయిల్ కూడా కావచ్చు. అది కూడా నేను ఓపెన్ గానే చెప్తాను. ఆమె వస్తే ప్రతి ఫస్ట్ లోనే అయిపోతుంది అని చెప్పను, పేషెంట్ కి కూడా అట్లా చెప్పను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 60-70% నీకు అవుతుంది, ఆ 50-60% నీకు ఫెయిలియర్ కూడా కావచ్చు, 40% ఫెయిలియర్ కూడా కావచ్చు. అట్లా ఉంటే మళ్ళీ ట్రై చేస్తాం. దట్ ఈస్ అవర్ యూఎస్పీ. బికాస్ పేషెంట్ చూసింది, అంత చేసినారు, ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ గ్రోత్ కాలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు, అప్పుడు కూడా ఆమె తర్వాత కూడా మా దగ్గరే వస్తే నెక్స్ట్ సైకిల్ కూడా మా దగ్గరే చేపించుకుంటే దట్ ఈస్ అవర్ లైక్ ట్రస్ట్ ఫ్యాక్టర్. కరెక్ట్ వర్డ్ యూ యూస్, ట్రస్ట్. దే హ్యావ్ ఇన్ us కి ఒకసారి కాలేదు, ఇది కారణాలు ఉండవచ్చు, బై ఛాన్స్ ఉండవచ్చు, ప్రెగ్నెన్సీ రేట్ అంతానే ఉంది ఐవీఎఫ్ లో, అది కూడా మేము చెప్పేస్తాం, ఓపెన్ గా చెప్పేస్తాం. అట్లా ఒకవేళ వాళ్ళు మళ్ళీ మన దగ్గర చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసి నథింగ్ లైక్ దట్. సో లైక్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ విచ్ వీ హ్యావ్ టు బి empathetic to them. We have to be like feel what if we were in their situation, how people would have treated us, how we would have felt. Atla cheskoni manam cheste definitely ga it's like a service which you are doing to the people. And now the fertility rate also is falling. అవును. ఈవెన్ మన దేశంలో మీరు అప్పుడు చిన్నగా ఉన్నారు మీరందరూ, కానీ నేను అది ఆ కేసు కూడా చేసిన, ఇక్కడ మేము పోయి 100 కేసెస్ కూడా చేసినాం ట్యూబెక్టమీ ఎవ్రీడే. 50 to 100 కూడా చేసినాం. ఎందుకంటే పాపులేషన్ అప్పుడు 40 years బ్యాక్ చాలా హై ఉండే, 35 years బ్యాక్. సో గవర్నమెంట్ యూస్ టు సే కంపల్సరీగా చేయండి, కానీ ఇప్పుడు అట్లాంటిది లేదు. ఆపోజిట్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, ట్రెండ్ ఆపోజిట్ స్టార్ట్ అయిపోయింది. పీపుల్ కి పిల్లలే లేరు, ఒక పాప ఒక బాబు కూడా కూడా కష్టంగానే ఉంది. ఇంకా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. అట్లాంటి అప్పుడు ప్రతి కంట్రీకి అదే ఉంది, వాళ్ళు ఏదైనా సౌకర్యాలు ఇస్తున్నారు పాపులేషన్ కి కూడా. మీరు బేబీస్ ప్రొడ్యూస్ చేస్తే మేము మీకు ఇది హెల్ప్ చేస్తాం, వాళ్ళ ఎడ్యుకేషన్ స్కీమ్స్ ఇస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ హై టైమ్ దట్ we also, India also will be going into a negative
ఫర్టిలిటీ రేట్. ఆల్రెడీ ఇట్ హెస్ ఫాలన్ టు 1.8%. ఓకే, ఆ 2% కింద ఎక్కువ ఉండే మన దగ్గర, మన దేశంలో. కానీ అది కూడా ఫాల్ అయిపోతుంది. ఓకే. అప్పుడు ఇట్ ఈస్ కంపల్సరీ దట్ వి మెయింటైన్ అవర్ ఎకానమీ, we maintain our growth in the world, try to become a world power, so our population also should be in, according to that. ఓకే. చాలా మంది ఇప్పుడు ఆన్ పేషెంట్స్ అయితే మనం చూస్తున్నాము. ఇంకా మన ఇన్ఫర్టిలిటీ సెంటర్కి రావాలి అనుకునే వాళ్ళందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఐవీఎఫ్ నిజంగానే పెయిన్ఫుల్గా ఉంటుందా అనేది. ఒకసారి దాని గురించి మీరు చెప్పండి. అది కొంచెం మిత్ ఉంది. మిత్ అంటే ఇంగ్లీష్ వర్డ్ ఉంది, తెలుగులో మనం అట్లా ఆ వర్డ్ యూస్ చేయవచ్చు. అంటే దాని గురించి వేరే పేషెంట్స్ అట్లా ఫీల్ అయినారు, వేరే వాళ్ళకి చెప్పినారు, ఆ కాన్సెప్ట్ ఏమో క్యారీ అయితే ఉంటుంది. కానీ ఒకవేళ వాళ్ళు వస్తే మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, వేరే పేషెంట్ తో మాట్లాడిపించవచ్చు, లేకపోతే వాళ్ళకి ఆ ప్రొసీజర్ చూపెట్టవచ్చు. చూడండి మీరు వచ్చినారు ఇప్పుడు 10 days అయితే, అది అయితే నేను చెప్పరు ఇట్లా కాదు అని. 10 days అయితే ఇంజెక్షన్స్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. 8 to 10 days, బట్ దే ఆర్ నాట్ పెయిన్ఫుల్ ఇంజెక్షన్స్. ఎవ్రీ డే దే కమ్, వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకుంటారు. ఒక 10-15 minutes లో ప్రొసీజర్ అయిపోతుంది. ఆఫీస్ కి కూడా వెళ్ళిపోతారు, వర్క్ కి వెళ్ళిపోతారు. దట్ ఈస్ అ వెరీ పేషెంట్ ఫ్రెండ్లీ ఆస్పెక్ట్. దాంట్లో ఏం పెయిన్ లేదు. పెయిన్ ఎప్పుడు పేషెంట్ చెప్తారు వేరే వాళ్ళకి కూడా, ఎప్పుడంటే ఎగ్ తీసినప్పుడు. కొన్ని హాస్పిటల్స్ లో దే విల్ డూ ద ఎగ్ పికప్, గుడ్డు తీసేది ప్రాసెస్ లోకల్ ఎనస్థీసియాలో చేస్తారు. కొంచెం ఏదైనా ఐవి ఇంజెక్షన్ ఇచ్చేసి, కొంచెం అక్కడ లోకల్ ఇంజెక్షన్ ఇచ్చేసి. కానీ అన్ని మంచి సెంటర్స్ లో పేషెంట్ ఈస్ వెరీ సెన్సిటివ్ కూడా. ఆమె చెప్తుంది ఐ కెనాట్ బేర్ పెయిన్, సో డాక్టర్ డోంట్ గివ్ మీ ఎనీ పెయిన్. అప్పుడు ఒక షార్ట్ జనరల్ ఎనస్థీసియా అని 10 minutes ప్రొసీజర్ ఉంటుంది. అది ఇచ్చేస్తే పేషెంట్ కి ఏం ఫీలే కాదు. అన్ని ఎగ్స్ తీసేసుకుంటున్నాం మంచిగానే, వితౌట్ లీవింగ్ ఎనీ ఎగ్ ఇన్సైడ్. ఆఫ్టర్ దట్ ఆల్సో సమ్ పెయిన్ రిలీఫ్ ఇస్తాం, అది కూడా పెయిన్ఫుల్ లేదు. ఎక్కువ పీసీఓడి పీసీఓడి అనే ఒక కండిషన్ ఉంటుంది. పీసీఓడి కండిషన్ లో ఏమైతుంది అంటే చాలా ఎగ్స్ ఉంటాయి. సో న్యాచురలీ మేము స్టిమ్యులేట్ చేసినప్పుడు 15-20 ఎగ్స్ కూడా కావచ్చు. లేటెస్ట్ కాన్సెప్ట్ లో మేము ఆ స్టిమ్యులేషన్ కి చాలా మైల్డ్ గా పెడతాం. ముందు మేబీ 20-30 years బ్యాక్ వీ యూజ్డ్ టు స్టిమ్యులేట్ మోర్, బికాస్ అంత నాలెడ్జ్ లేకుండే, అంత ఎక్స్పీరియన్స్ లేకుండే. కానీ ఇప్పుడు చాలా మంచిగా కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేస్తాం. అప్పుడు వాళ్ళకి ఎన్ని ఎగ్స్ డెవలప్ చేయాలి అన్నీ చేస్తాం. కానీ అవి అన్ని డెవలప్ అయితే వాళ్ళకి బయట తీసుకోవాలి. వెరీ రేర్ గా 1% ఆఫ్ ద పేషెంట్ లో కొంచెం ఏదైనా హైపర్ స్టిమ్యులేషన్ లాగా కావచ్చు, వాళ్ళకి ఏదైనా కడుపు కొంచెం ఉబ్బవచ్చు, అది కూడా చాలా మంచిగా మేనేజ్ అయిపోతుంది. సో ఆల్ దీస్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ వెరీ హార్మ్లెస్. ఏం పెయిన్ ఉండదు. అప్పుడు కూడా 2-3 days తర్వాత కూడా వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఇస్తూనే ఉంటాం. సో all that phase is gone. Like little bit pain will be more, when the patient is more stressful also. వాళ్ళకి అనిపిస్తుంది ఇది అంతా చేస్తున్నా మళ్ళీ అవుతుంది లేదు, అప్పుడు కూడా కొంచెం సైకలాజికల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో దట్ పార్ట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేసినా కదా మీకు. ప్రతిసారి దరద్ నే హోతా పూరా బతాయినా తుమారకు చెప్పినాం. అట్లా ఉంటది. వాళ్ళు అప్పుడు భయపడరు. కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మనం అనుకుంటాం అరే పేషెంట్ వచ్చింది, నెక్స్ట్ పేషెంట్ వెయిట్ చేస్తుంది, మేకి తొందరగా అట్లా ఉండకూడదు. వల్ల ప్రతి డౌట్ కి మేము నేను లేకపోతే మా అసిస్టెంట్స్, మా స్టాఫ్ వాళ్ళకి చెప్తానే ఉంటారు కూడా ఏం పెయిన్ లేదు దీంట్లో. మళ్ళీ బేబీ పెట్టేప్పుడు పెయిన్ అయితే లేనే లేదు. ఒకవేళ లోకల్ ఎనస్థీసియాలో చేస్తామంటే కొంచెం ఇట్లా పట్టుకున్నాము సర్వీక్స్ కి, పిల్లల సంచి మూతికి లోపల క్యాథెటర్ పోతుంది, అది వాళ్ళకి ఫీల్ కావచ్చు. అది కూడా వాళ్ళు చెప్తారు లేదు నాకు అది కూడా వద్దు, మొత్తం నాకు మీరు ఎనస్థీసియాలో పెట్టేసంటే 5 minutes ఒక డ్రగ్ ఉంటుంది, అది ఐవీలో ఇస్తే వాళ్ళు పండుకుంటారు మంచిగా. మా ప్రాసెస్ వితౌట్ ఎనీ హర్డల్, వితౌట్ ఎనీ ప్రాబ్లం అయిపోతుంది. తర్వాత వాళ్ళు వేస్తారు, అప్పుడు ఏం పెయిన్ లేదు. ఇంజెక్షన్స్ దాని తర్వాత ఒక 10 days ఇంజెక్షన్స్ ఉంటాయి. 10 days ప్రొజెస్ట్రాన్ అని ఒక డ్రగ్ ఉంటుంది. ఎందుకంటే దట్ విల్ గివ్ రైజ్ టు సపోర్ట్ ద ప్రెగ్నెన్సీ. సో ఆ ఇంజెక్షన్ కొంచెం ఆయిలీ ఇంజెక్షన్ ఉంటుంది, కొద్దిగా అక్కడ అనిపించవచ్చు. అక్కడ కూడా మేము కొంచెం ఏదైనా మెడిసిన్ పెడితే అది తగ్గిపోతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఉంది, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో చూసారు కదా, మన ముందు పేషెంట్సే కాదు సీనియర్ డాక్టర్ కూడా వచ్చి చెప్పారు అసలు ఐవీఎఫ్ నిజంగానే పెయిన్ఫుల్ ఉంటుందా, ఆర్ ప్రతి పేషెంట్కి ఐవీఎఫ్ ఖచ్చితంగా రిక్వైర్డ్ ఉంటుందా, లేదా అసలు ఐవీఎఫ్ ప్రాసెస్ అందరికీ ఉంటుందా, లేదా న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీస్ రావచ్చా అని. సో మేడం కూడా చాలా కరెక్ట్ వేలో, చాలా ప్రాపర్ మెథడ్స్లో, చాలా షార్ట్గా నీట్గా చెప్పారు. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో అసలు మీరు ఏ డైట్ తీసుకోవాలి, లేకపోతే అసలు మీ బాడీ కన్సిస్టెన్సీని బట్టి
మీరు వితౌట్ ఎనీ హాస్పిటల్స్ కన్సల్టెన్సీస్ లేకుండా న్యాచురల్ గా ఎలా రావాలి అని అన్ని ప్రికాషన్స్ మేడం అడిగి తెలుసుకుందాం. మరో ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.